నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి భారీగా అప్పులు తెచ్చుకున్నారని విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ అప్పులను రీషెడ్యూల్ చేయించినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాబోయే ఏడాదిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. అలాగే కేంద్ర సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మూడు పార్టీల్లోనూ కొత్త సభ్యులు ఎక్కువగా ఉన్నారని, గత ప్రభుత్వంపై పోరాడిన వారికి అవకాశాలు ఇచ్చామని తెలిపారు. తాము నిలబెట్టిన అభ్యర్థుల్లో 94% మందిని ప్రజలు గెలిపించారంటే తమపై ప్రజల్లో ఉన్న నమ్మకమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఆదాయం వచ్చే హైదరాబాద్, తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా దిశ ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లని కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలుగా దిశ అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. వైకాపా ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం దాదాపు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైకాపా ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం సుమారు 9 లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిందని ఆరోపించారు. అదేవిధంగా 35,000 కోట్ల బిల్లులను పెండింగ్ లో ఉంచి వెళ్లిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 25,000 కోట్ల బిల్లులను చెల్లించినట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు నిరుపయోగంగా మిగిలిపోయాయని విమర్శించారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ పథకానికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల కేసు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా రూపొందించబడిందని అన్నారు. 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ, ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది బడ్జెట్ చాలా చాలా తెలియజేస్తుంది అధ్యక్ష.
ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలని ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో చాలా బ్యూటిఫుల్ కోట్ చేస్తూ వెళ్ళారు. దాంట్లో ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే, ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకున్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత, ఈ రెండు ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ, వారి పయ్యావుల కేశవ్ గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తిరుపతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం లభించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ విమానాశ్రయానికి గవర్నర్ ఈ రోజు చేరుకోగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ రోజు తిరుపతిలోనే బస చేయనున్నారు గవర్నర్. రేపు ఉదయం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే 22వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో పాల్గొని విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు. శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, సౌకర్యవంతమైన దర్శనం, నాణ్యమైన ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకుంటానని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత నెల 6న ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు పూర్తిస్థాయి ఈవోగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. గత నెల రోజులుగా వివిధ శాఖల అధికారులతో చర్చించి ఆలయ వ్యవహారాలపై అవగాహన పెంచుకున్నారని, సామాన్య భక్తుడిగా ఆలోచిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సూచనలు స్వీకరించారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో స్వయంగా పరిశీలన చేస్తానని వెల్లడించారు. భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమ్మలగన్న అమ్మ ఇంద్రకీలాద్రి నివాసిని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ అత్యంత పవిత్రమైన ఆగమ శాస్త్రోక్త కార్యక్రమం వేద మంత్రోచ్చరణలు మరియు భక్తి శ్రద్ధల మధ్య నేటి ఉదయం మొదలైంది. ఈ రోజు జరిగిన ప్రధాన కార్యక్రమాలు ఉదయం 7 గంటలకు శ్రీ కనకదుర్గ నగర్ ప్రవేశ ద్వారం నుంచి వేద పండితులు, అర్చకులు పవిత్ర కలశాలను తీసుకుని ఇంద్రకీలాద్రికి చేరుకునే కలశ ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహ వచనం మరియు దీక్షాధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. సాయంత్రం 4 గంటలకు సాయంత్రం వేళ అంకురార్పణ కార్యక్రమంతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను తలపించేలా ఆచారాలు జరిగాయి. సాయంత్రం 7 గంటలకు మొదటి రోజు కార్యక్రమాలు మంత్రపుష్పం, మూలమంత్ర హవనంతో ముగిశాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ, బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో జిల్లాలో 3 దశలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 2 దశలు పూర్తి కాగా చివరి దశలో గ్రామీణ ప్రాంతంలో ఈ బాల్య వివాహాలు అరికట్టడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వినూత్న కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో ప్రతి సచివాలయంలో ఏజ్ రిజిస్టర్ నమోదు కార్యక్రమాన్ని అమలు పరచడం, రచ్చబండ
కార్యక్రమం నిర్వహించి అందులో కళాజాత ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకోవటం, ప్రతి స్కూల్లో ఒక నోడల్ టీచర్ని ఏర్పాటు చేసి విద్యార్థులతో సన్నిహితంగా ఉండి వారి సమస్యలు తీరుస్తూ బాల్య వివాహాలను అరికట్టే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. మాకు కర్నూలులో ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో ఉంది. కాబట్టి మనకు కమ్యూనికేట్ అయిన మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాల వివాహ ముక్త భారత్ అనే కార్యక్రమం, అంటే 100 రోజుల ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రణాళిక దీని కింద మేము 3 స్పెల్స్లో మనం రకరకాల యాక్టివిటీస్ జరపాలని చెప్పేసి మనకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా మనము నవంబర్ 27 నుంచి 30 డేస్, తర్వాత ఇంకో 30 డేస్, ఇప్పుడు థర్డ్ స్పెల్లో ఉన్నాం ప్రస్తుతము. అవి గవర్నమెంట్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అవి ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా ఇక్కడ మా కలెక్టర్ గారి, కర్నూలు జిల్లా కలెక్టర్ గారి వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇన్నోవేషన్స్ కింద ఏం చేస్తున్నామంటే ప్రతి సచివాలయంలో కూడా ఏజ్ రిజిస్టర్ ఒకటి అలాంగ్ విత్ ఆధార్ కార్డ్ అనమాట మెయింటైన్ చేయడము. అంటే దానివల్ల ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ ఏదైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటే ఖచ్చితంగా సచివాలయంలో స్టాఫ్కి ముందు తెలుస్తుంది. కాబట్టి అక్కడ ఏజ్, అప్పుడు మనం ఏజ్ ఒకసారి చూసుకోవచ్చు అనమాట. ఏంటి వీళ్ళు 18 ఉన్నారా, అబోవ్ 18 ఉన్నారా అని. అందుకోసం ఖచ్చితంగా ప్రతి సచివాలయంలో ఏజ్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి అన్నది మా కర్నూలు జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే రచ్చబండ ప్రోగ్రామ్స్ అనమాట. ఇప్పుడు అన్ని కూడా రూరల్ ఏరియాస్లోనే జరుగుతాయి జనరల్లీ చైల్డ్ మ్యారేజెస్. మనము రూరల్ ఏరియాకి వెళ్ళేసి కూర్చొని స్పీచ్లు మీటింగ్లు పెడితే అది ఎవరు రూరల్ పీపుల్ రారు, అదేమంత క్యాచీగా ఉండదు. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే రచ్చబండ ప్రోగ్రామ్ అని చెప్పేసి కమిటీలో ఎవరెవరు ఉన్నారో అందరు మెంబర్స్ అక్కడికి వెళ్ళి కళాజాత టీమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా ఆ కళాజాత వాళ్ళ ఆటలు పాటల ద్వారా చాలా పబ్లిక్ మొబిలైజ్ అవ్వడము. వాళ్ళకి అప్పుడు మేము ఏంటి ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి అవేర్నెస్ ఇస్తున్నామంట వారి ద్వారా. అదొక కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి అక్కడ ప్రతి స్కూల్లోనూ ప్రతి క్లాస్లోనూ ఒక నోడల్ టీచర్ని అపాయింట్ చేయాలి. ఆ నోడల్ టీచర్ ఎలా ఉండాలి అంటే పిల్లలతో కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉండి మంచి అటాచ్మెంట్ ఉండి పిల్లలు ప్రతి ఒక్కటి కూడా టీచర్కి షేర్ చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళని ఒక నోడల్ టీచర్ని కూడా అపాయింట్ చేయమన్నారు. ఆ విధంగానే డిఈఓ గారు యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఆ పరంగా ఇవి మేము బాల వివాహ ముక్త భారత్లో భాగంగా మా జిల్లాలో మేము డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఇన్నోవేషన్స్ కింద చేయడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిని శుక్రవారం స్పీకర్ ఛాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్ కి ఆయన అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో మొత్తం 312 కోట్ల నిధులతో 5,628 పనులు మంజూరు కాగా ఇప్పటికే రికార్డు స్థాయిలో 4,530 పనులు పూర్తయినట్లు పవన్ కళ్యాణ్ ఈ నివేదికలో స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలో ఎస్పీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తిలకించడం జరిగింది. ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించిన నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించామని, అలాగే ఈ రోజు నంద్యాల పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లోని విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఆయుధాలను చూపించడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాలు ఏ సందర్భంలో వాడతామో విద్యార్థులకు వివరించామని, అలాగే పోక్సో చట్టాలపై కూడా బాలబాలికలకు అవగాహన కల్పించడం, అలాగే శక్తి యాప్ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లా ఉమెన్స్ కి అందరికి ఉమెన్స్ డే, వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు మనము డిపిఓలో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఆల్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ని పిలిపించి మా దగ్గర ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఉపయోగిస్తామో, అవి ఏ టైంలో ఉపయోగిస్తామనే దాని మీద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే రకంగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ, ఈ తర్వాత పోక్సో కేసుల గురించి కానీ, వాళ్ళకు బ్యాట్ టచ్, గుడ్ టచ్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ వీక్లీ భాగంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అన్ని కాలేజెస్ లో కూడా అందరు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంట్లో ఈ రోజు దాంట్లో భాగంగా ఈ రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నామండి. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు.
గురువారం సాయంత్రం టీటీడీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తు, హెలీప్యాడ్, బ్యారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, మజ్జిగ, అన్నదానం, లైవ్ స్ట్రీమింగ్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణం ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున జరపడానికి పండితులు నిశ్చయించి ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా పనులు మొదలుపెట్టాము, అలాగే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు సుమారుగా గత సంవత్సరం మనకి 85,000 మంది భక్తులు హాజరవడం జరిగింది. ఈ సంవత్సరం 1,00,000 వరకు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగము అలాగే పోలీసు వారి సహకారంతో వారికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగు చేయడం జరిగింది. దీంట్లో టీటీడీ అధికారులు అలాగే జిల్లా యంత్రాంగము అదేవిధంగా పోలీస్ అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, అలాగే వచ్చినటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలు అందజేయాలి, అలాగే మెడికల్ అండ్ హెల్త్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలాగా కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అండ్ ఇంకా సుమారుగా 26 రోజుల పాటు ఉంది కాబట్టి కంటిన్యూస్గా ఈ ఫోకస్ను కంటిన్యూస్గా ఉంటుంది, అలాగే కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటాము. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనగణన 2027 ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సస్ మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, జేసీ నిధిమీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. మే 1 నుంచి 30 వరకు జనగణన గణాంక సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో పేపర్లలో నమోదు చేసే విధానానికి బదులుగా ఈసారి డిజిటల్ మోడ్లో యాప్ ద్వారా సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్నికలను ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తామో అదే స్థాయిలో సమన్వయం, బాధ్యతతో ఈ జనగణన ప్రక్రియను కూడా తప్పులు లేకుండా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. సెన్సస్ 2026 అనేది చాలా ముఖ్యమైనది అండ్ ద ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్. సో గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ an appointment and role of various officers for the conduct of the census. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఈరోజు రేపు ఎల్లుండ 3 days మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి టీం రావడం జరిగింది. దే విల్ బి హియర్ ఫర్ 3 days అండ్ ఇంపార్ట్ ద ట్రైనింగ్. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి హౌస్ హోల్డ్ సెన్సెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్, అలాగే ఆ హౌస్కి సంబంధించినటువంటి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాంట్లో ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సర్వే మొదటి దశలో జరుగుతుంది. రెండవ దశలో అంటే 2027 ఫిబ్రవరి మార్చి నెలలో పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది. అయితే ఈ మొదటి కార్యక్రమం అంటే హౌస్ ఐడెంటిఫికేషన్, హౌస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఎన్యూమరేషన్ అనేది మనకి మే 1 నుంచి మే 30th వరకు ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. మేబీ ఇది మనకి ఎస్ఐఆర్ తోటి కొద్దిగా క్లాష్ వస్తుంది కాబట్టి ఫైనల్ డేట్స్ అనేది మనకి ఇంకా
కన్ఫర్మ్ చేస్తాను. బట్ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు అప్రూవ్ అయినటువంటి డేట్స్ ప్రకారం అయితే 1st మే నుంచి 30th మే లోపల మనం ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి. అలాగే ఇది కంప్లీట్గా యాప్ బేస్డ్ ప్రోగ్రాము. అంటే ప్రతి సెన్సెస్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నుంచి అలాగే హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెన్సెస్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా యాప్ ద్వారా ఈ సెన్సెస్ కార్యక్రమం అనేది జరుగుతుంది. పేపర్స్ ఉండేది, సో అది కొంత ఆ బాధ అనేది కొంచెం తగ్గుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటుకు చేపట్టిన భూసేకరణ, పరిహార పంపిణీ ప్రక్రియలను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు సాయి ప్రసాద్, జయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. భూసేకరణ వల్ల ప్రభావితమైన భూ యజమానులకు పరిహారం చెల్లింపులు, ఇతర ప్రక్రియలను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పర్యాటక కేంద్రాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప కలెక్టరేట్ లో జరిగిన జిల్లా టూరిజం కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గండికోటను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేయడానికి రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే, టెంట్ సిటీ, బోటింగ్, లైట్ అండ్ సౌండ్ షో వంటి ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. Concept is that we need to develop, my plan is to develop India's first of its off-roading town completely, like total off-roading with 4x4 vehicles, buggies, UTVs, and along with that we have beautiful backwaters, like it crossed around 8 kilometers, like Somsula backwaters combined with Konapura backwaters. So there we old village actually. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆర్థిక అభివృద్ధి సాధనలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. కడప కలెక్టరేట్ లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలు, రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించి జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యాన్ని అధిగమించి 107.53% పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేంపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో ఆయనను పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కడప నగర మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర వైసీపీ నాయకులు సతీష్ రెడ్డిని కలిసి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఆయన మరిన్ని జన్మదిన వేడుకలను సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం వారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. గ్రామ సచివాలయ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేయర్ల జిల్లా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సర్వేయర్ల ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ న్యాయపరమైన సమస్యల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ సచివాలయ సర్వేయర్లకు 30,000 బేసిక్ పేతో పాటు ప్రమోషన్లు కల్పించాలన్నారు. ప్రతి మండలానికి ల్యాప్టాప్లు, రవార్స్, ప్రింటర్స్ ఇవ్వాలన్నారు. తక్షణమే గ్రామ సచివాలయ సర్వేయర్లందరికీ గ్రేడ్ 1 ప్రమోషన్లు కల్పించి సస్పెండ్ చేసిన గ్రామ సచివాలయ సర్వేయర్ల నాయకులను విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా వేంపల్లిలోని ప్రభుత్వ ఉర్దూ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని టీడీపీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహంగా 10,000 నగదును పాఠశాల హెచ్ఎం ప్రసాద్ కు అందజేశారు. 10వ తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని, ఎక్కువ మంది ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. हैंड राइटिंग अच्छा लिखो, पुलिस स्टाफ है जगह पुलिस स्टाफ रखो, खामा है जगह खामा लिखो, मतलब जब अच्छे मार्क पाए. थोड़े सेंटेंस है इंपॉर्टेंट सेंटेंस अंडरलाइन करो, हाल की मार्क 2 मार्क मैटर हम लिखे तो भी तुम्हारा राइटिंग को खामा पुलिस स्टाफ से मार्क चलेगी. उसके लिए घबरा नहीं सकता, सब जगह अच्छा लिखो, नहीं तो अच्छा अच्छे जगह पहुँच को, अच्छा बड़े बड़े नौकरियाँ में भाई को करना, तुमने को इज्जत थी, तुम पढ़ाते सो माँ बाप को इज्जत थी. కడప జిల్లా వేంపల్లిలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమైన ఆయన కాంపౌండ్ వాల్, త్రాగునీటి పైప్లైన్ లీకేజీ, విద్యుత్ వైరింగ్, ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు వంటి సమస్యలను పరిష్కరించేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణం పూర్తి చేయాలని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కడప నగర ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ఫుడ్ నేషన్ రెస్ట్రో కేఫ్ ను పునః ప్రారంభిస్తున్నట్లు రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. కడప నగరమని ఎన్జీఓ కాలనీలోని ఫుడ్ నేషన్ రెస్ట్రో కేఫ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో నిర్వాహకులు తరుణ్, కమల్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ రెస్టారెంట్ ను కందుల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత కందుల ఉబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, మనసా ఇన్ హోటల్స్ అధినేత చిన్నపరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తరుణ్ మరియు కమల్ ఇద్దరు కలిసి రిస్టోర్ ఫుడ్ నేషన్ అని చెప్పి కడపలో ఆల్రెడీ ఉండే ఫుడ్ నేషన్ని తీసుకొని దాన్ని మళ్ళా మొత్తం అంతా రెనోవేట్ చేసి అదే క్వాలిటీతో సర్వీస్ ఇంకా మంచిగా ఇవ్వాలని ఒక కొత్త ఇంకొక కెఫే స్టార్ట్ కావడం జరిగింది. సేమ్ అదే ప్లేస్ ఎన్జిఓ కాలనీలో. సో వాళ్ళు ఇంతకుముందు వేరే బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈరోజు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇట్లా యంగ్ అండ్ ఎనర్జీ ఉండే వాళ్ళు ఇట్లాంటి బిజినెసెస్ స్టార్ట్ చేయడం, దాన్ని కడప ప్రజలు దాన్ని ముందుకు ఇంకా తీసుకెళ్లాలని, ఇంకా చాలా ఉండే కడపలో రావాల్సినవి క్వాలిటీ అష్యూర్మెంట్ ప్లస్ ప్లేస్ అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏదో పెట్టాము 10 లక్షలు ఉంది చేతిలో, ఏదో ఇది స్టార్ట్ చేసాము, అది స్టార్ట్ చేసాము, 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మూసేసుకొని వెళ్ళిపోదాము అనే పాయింట్ కాకుండా వీళ్ళు కడపలో ఉంటూ కడపలో జనాలకు ఏం కావాలని తెలుసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు మీ తరపు నుంచి, మన కడప ప్రజల తరపు నుంచి, చుట్టుపక్కల కడప జిల్లా తరపు జనాల తరపు నుంచి కూడా సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఇంకా మెరుగైన బిజినెస్లు, మెరుగైన ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, లేదా క్లాతింగ్ కావచ్చు, ఏదైనా సరే ఒక క్వాలిటీ అనేది మన కడప జిల్లాకు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ అండ్ మీడియా, ప్రింటింగ్ మీడియాకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అలాట్. అయినటువంటి తరుణ్, కమల్ ముందున్నటువంటి ఫుడ్ నేషన్ని ఒక కొత్త న్యూ యాంబియన్స్తో రెస్ట్రో కేఫ్ ఫుడ్ నేషన్గా ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. వాళ్ళకి ఇదే మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఈ వ్యాపార రంగంలో బాగా అభివృద్ధి చెంది 10 మందికి ఉపయోగపడాలని
మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము కడపలో నూతనంగా ఇది ఫుడ్ నేషన్ రెస్టో కెఫే అని ఆల్రెడీ ఉన్న ఫుడ్ నేషన్ తీసుకొని ఫుడ్ నేషన్ రెస్టో కెఫే అని చెప్పేసి మనం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. కడప ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను మా తమ్ముడు కమల్ ఒక పెద్ద స్టెప్ తీసుకున్నాము. దానికి మీరందరూ మీ ఆశీర్వాదాలని మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కడప నగరంలో మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో కార్మికులు తమ పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 12వ PRC అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు COVID-19 సమయంలో నియమించిన అదనపు కార్మికులను ఆబ్కాస్లో చేర్చాలని కోరారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం ఇస్తున్నాం. మొదటి డిమాండ్ 12వ PRCని తక్షణం అమలు చేయాలనేది. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా ఇస్తామని గతంలో ఎన్నికలలో ఈ ప్రభుత్వం కూటమి హామీ ఇచ్చిందో దాన్ని తక్షణం అమలు చేయాలనేది రెండో డిమాండ్గా కొనసాగుతున్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా 62 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళని కూడా విధులలో కొనసాగిస్తున్నారు. తిరిగి వాళ్ళని 65 సంవత్సరాలు కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ 60 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థలు కూడా ప్రయత్నం చేస్తుంది. దీన్ని పూర్తిగా CITగా మేము వ్యతిరేకిస్తున్నాం. చట్టం ఏదైనా అందరికీ ఒకే విధంగా ఉండాలనేది CITగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్తున్నారు. ఇదే రెగ్యులర్ ఉద్యోగుల దగ్గరేమో 80,000 నుంచి ₹1,00,000 వేతనాలు తీసుకుంటాం. ఇక్కడ దగ్గర 15,000 నుంచి 18,000 రూపాయల లోపు మాత్రమే వేతనం అండి. చాలా దారుణంగా ఉందని CITగా భావిస్తున్నాం. ఒకవైపునేమో అంతర్జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా ILOలో కూడా తీర్మానంగా సమాన పనికి సమానం చెప్తున్నారు. ఒకవైపున దేశవ్యాప్తంగా మార్చి 8న మహిళా దినోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. ఆ మహిళా దినోత్సవం రోజునేమో మేము చాలా మహిళల కోసం చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మేము మహిళా సాధికారత సాధిస్తామని చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ కడప నగరపాలక సంస్థలో అందరూ కూడా మహిళలే ఈరోజు ఆందోళన కూడా కూర్చుంటున్నారంటే మహిళలకు ఎంత ఇబ్బంది ఉందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంత ఉందని CITగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.